ట్రైన్స్. ఈ వీడియోలో ఫ్రమ్ పాస్ట్ నుంచి ఫ్యూచర్లో రాబోయే ట్రైన్ టెక్నాలజీస్ వరకు అండ్ సమ్ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో పాటు జీకేని కూడా నేర్చేసుకుందాం. హలో ఆల్, వెల్కమ్ టు ఇంక్విజిటివ్స్ హబ్, ఏ ప్లాట్ఫామ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ క్యూరియస్ ఇన్ లెర్నింగ్ థింగ్స్. ట్రైన్ హిస్టరీ కోసం 160 years బ్యాక్కి వెళ్ళి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. 16th April 1853 మొదటిసారిగా ఇండియాలో ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ బోరీ బందర్ అంటే బాంబే నుంచి థానే వరకు 34 kilometers ప్రయాణించింది. స్టీమ్ లోకోమోటివ్. ఈ స్టీమ్ లోకోమోటివ్స్ అనేవి స్టీమ్ ఇంజిన్స్తో వర్క్ చేస్తాయి. కోల్ని హై టెంపరేచర్లో బర్న్ చేసి వాటర్ని స్టీమ్గా కన్వర్ట్ చేసి హై టెంపరేచర్స్ని అచీవ్ చేశాక నోసెల్ గుండా టర్బైన్స్ బ్లేడ్స్ పైకి ప్రెషరైజ్డ్గా స్టీమ్ని పంపిస్తారు. ఆ ప్రెషర్ వల్ల టర్బైన్ రోటర్ రొటేట్ అయ్యి ఆ రొటేటింగ్ ఎనర్జీని గేర్స్ అండ్ యాక్సిల్స్ ద్వారా వీల్స్కి కన్వే చేస్తారు. దెన్ వీల్స్ రొటేట్ అవుతాయి. ఓవరాల్గా ట్రైన్ మూవ్ అవుతుంది. ఈ టైప్ ఆఫ్ లోకోమోటివ్స్ అనేవి చాలా తక్కువ కెపాసిటీ కలిగి ఉండేవి. ఆ టైంలో గూడ్స్ ట్రాన్స్ఫర్ సర్వీసెస్కి డిమాండ్ చాలా బాగా ఉండేది బికాస్ ఆఫ్ డెవలపింగ్ ఆఫ్ లార్జ్ స్కేల్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో ఈ గూడ్స్ని హెవీగా ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది స్టీమ్ లోకోమోటివ్స్తో సాధ్యమయ్యేది కాదు. ఈ డ్రాబ్యాక్స్కి ఆన్సర్ చేస్తూ 1957లో డీజిల్ లోకోమోటివ్స్ ఇండియన్ రైల్వేస్లోకి ఎంట్రీ ఇచ్చాయి. ఈ డీజిల్ లోకోమోటివ్స్ అనేవి డీజిల్ ఇంజిన్తో వర్క్ చేస్తాయి అండ్ ఇవి చాలా రోబస్ట్ అండ్ మోర్ ఎఫిషియంట్ దాన్ స్టీమ్ లోకోమోటివ్స్. ఈ లోకోమోటివ్స్ని యూజ్ చేసి ఇండస్ట్రీస్కి కావాల్సిన హెవీ గూడ్స్ ట్రాన్స్ఫర్ సర్వీసెస్ని అందించేవారు. ఈ డీజిల్ ఇంజిన్ లోకోమోటివ్స్ని ప్యాసింజర్ ట్రైన్స్లో కూడా యూజ్ చేసేవారు. బట్ ఎక్సెసివ్ ట్రైన్ వెయిట్ ఉన్నప్పుడు మల్టీ హెడ్డింగ్ అనే మెథడ్ని యూజ్ చేసేవారు ఇన్ ఆర్డర్ టు గెట్ సఫిషియంట్ రిక్వైర్డ్ టార్క్. మోస్ట్లీ డబుల్ హెడ్డింగ్ అంటే 2 locomotives ఆర్ ట్రిపుల్ హెడ్డింగ్ అంటే 3 locomotives యూజ్ చేసేవారు. అండ్ ఇప్పటికీ ఈ డీజిల్ లోకోమోటివ్స్ని అండ్ ఈ మెథడ్ని కూడా యూజ్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ మల్టీ హెడ్డింగ్ మెథడ్ అనేది స్టీమ్ లోకోమోటివ్స్ కోసం కనిపెట్టారు. అండ్ ఈ డీజిల్ ఇంజిన్ లోకోమోటివ్స్లో డ్రాబ్యాక్స్ వచ్చేసి ఫ్యూయల్ని క్యారీ చేయాలి అండ్ రీజనరేషన్ ఆఫ్ పవర్ వైల్ ట్రావెలింగ్ ఫ్రమ్ అప్ టు డౌన్ అనేది పాసిబుల్ కాదు. అండ్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్. వైల్ బ్రేకింగ్ ఆల్సో పవర్ని ప్రొడ్యూస్ చేయొచ్చు. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ రీజనరేటివ్ బ్రేకింగ్. ఈ ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్ అనేవి 2 types ఉంటాయి, బేస్డ్ ఆన్ మోటార్ యూస్డ్ అండ్ సప్లై రిక్వైర్డ్. ఏసీ లోకోమోటివ్స్ అండ్ డీసీ లోకోమోటివ్స్. మోస్ట్లీ ఏసీ లోకోమోటివ్స్లో 3-phase ఇండక్షన్ మోటార్ ఆర్ సింక్రోనస్ మోటార్స్ని యూజ్ చేస్తారు బికాస్ దోస్ ఆర్ రోబస్ట్ ఇన్ కన్స్ట్రక్షన్ అండ్ రెగ్యులర్ మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉండదు. డీసీ లోకోమోటివ్స్లో ఎక్కువగా డీసీ సిరీస్ మోటార్స్ని యూజ్ చేస్తారు. ఎందుకు అంటే స్టార్టింగ్ అండ్ లో స్పీడ్స్ దగ్గర కూడా ఎక్కువ టార్క్ని అటైన్ చేయొచ్చు. బట్ ఈ మోటార్స్కి రెగ్యులర్ మెయింటెనెన్స్ అవసరం అవుతుంది బికాస్ ఆఫ్ వేర్ అండ్ టేర్ ఆఫ్ బ్రషెస్ అట్ కమ్యుటేటర్. ఈ లోకోమోటివ్స్కి కావాల్సిన పవర్ సప్లైని ఓవర్ హెడ్ వైర్స్ అండ్ థర్డ్ రైల్ని యూజ్ చేసి సప్లై చేస్తారు. ఏసీ లోకోమోటివ్స్లో ఓవర్ హెడ్ వైర్ అనేది ఫేజ్ అండ్ థర్డ్ రైల్ విల్ యాక్ట్ యాజ్ రిటర్న్ పాత్. ఈ సింగిల్ ఫేజ్ సప్లై వోల్టేజ్ని స్టెప్ డౌన్ చేసి దాని రెక్టిఫైయర్ యూజ్ చేసి డీసీగా కన్వర్ట్ చేస్తారు. అగైన్ దెన్ ఆ డీసీ సప్లైని 3-phase ఇన్వర్టర్స్ని యూజ్ చేసి 3-phase పవర్ని ప్రొడ్యూస్ చేస్తారు. డీసీ లోకోమోటివ్స్ విషయానికి వస్తే ఓవర్ హెడ్ లైన్ అనేది పాజిటివ్ అండ్ థర్డ్ రైల్ విల్ యాక్ట్ యాజ్ నెగటివ్ ఆర్ రిటర్న్ పాత్. థర్డ్ రైల్ అంటే రైల్వే ట్రాక్స్కి ప్యారలల్గా ఎక్స్ట్రా 1 కండక్టర్ని సిరామిక్ ఇన్సులేటర్స్ పై ప్లేస్ చేస్తారు. వైల్ ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు ట్రైన్ కాంటాక్ట్ షూ అనే మూవింగ్ కాంటాక్ట్ ఈ థర్డ్ రైల్ కండక్టర్ పై స్లైడ్ అవుతుంది. దెన్ ద ట్రాక్షన్ కరెంట్ ఈజ్ రిటర్న్ టు జనరేటింగ్ స్టేషన్. ఈ థర్డ్ రైల్ అండ్ కాంటాక్ట్ షూస్ అనేవి డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్లో అవైలబుల్గా ఉన్నాయి. టాప్, బాటమ్ అండ్ సైడ్ కాంటాక్ట్స్ ఆర్ షోన్ ఇన్ పిక్చర్. ఈ డీసీ పవర్ని స్టెప్ డౌన్ చేసి డీసీ లోకోమోటివ్ మోటార్స్కి సప్లై చేస్తారు. ఈ ఎలక్ట్రికల్ లోకోమోటివ్స్లో మేజర్ అడ్వాంటేజ్ వచ్చేసి ఒకే మెషిన్ని బోత్ మోటార్ అండ్ జనరేటర్గా వాడుకోవచ్చు. సో ఈ ఫీచర్ వల్ల బోత్ కోస్టింగ్ అండ్ బ్రేకింగ్ పీరియడ్లో పవర్ని రీజనరేట్ చేయొచ్చు అండ్ దిస్ పవర్ విల్ గివెన్ బ్యాక్ టు ద గ్రిడ్. ఇట్ ఈస్ కనెక్టెడ్. ట్రామ్స్. లేట్ 19th centuryలో ట్రామ్స్ని ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ట్రామ్స్ని హార్స్ సాయంతో మొదటిలో నడిపేవారు. తరువాత వీటిని ఎలక్ట్రికల్ ట్రామ్స్తో రీప్లేస్ చేశారు. ఇవి చాలా స్లో, లోకల్గా ప్యాసింజర్స్ ట్రాన్స్పోర్ట్ కోసం యూజ్ చేసేవారు. 1933 to 1964 మధ్య నుంచి ఈ సర్వీసెస్ కనుమరుగవ్వడం స్టార్ట్ అయ్యాయి. టాయ్ ట్రైన్స్. ఈ టాయ్ ట్రైన్స్ ఇండియన్ టూరిజంలో ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లేస్ చేస్తుంది. పాస్ట్ టెక్నాలజీ ట్రైన్స్ని టూరిజం స్పాట్లో ఓన్లీ ఆ లొకేషన్స్ని విజిటర్స్ చూడడానికి ఈ టాయ్ ట్రైన్స్ని డెడికేట్ చేశారు. ఈ టాయ్ ట్రైన్స్ అందమైన లొకేషన్స్ గుండా వెళ్తూ ప్రయాణికుల్ని నేచర్కి దగ్గరగా తీసుకువెళ్తుంది. సమ్ ఆఫ్ ద ఫేమస్ టాయ్ ట్రైన్స్ ఇన్ ఇండియా ఆర్ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే,
షిమ్లా కల్కా రైల్వే, నీలగిరి మౌంటైన్ రైల్వే. మెట్రో రైల్. ప్రజెంట్ ఇండియాలో 13 సిటీస్లో ఈ మెట్రో రైల్ సర్వీసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. 24 అక్టోబర్ 1984 కోల్కతాలో ఫస్ట్ మెట్రో సర్వీసెస్ని స్టార్ట్ చేశారు. హై కెపాసిటీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం అర్బన్ ఆర్ మోస్ట్ పాపులేటెడ్ సిటీస్లో ఈ మెట్రో ట్రైన్ సర్వీసెస్ని యూజ్ చేస్తున్నారు. మోనోరైల్. 2 ఫిబ్రవరి 2014లో ముంబైలో ఫస్ట్ మోనోరైల్ సర్వీసెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మోనో అంటే సింగిల్, విచ్ మీన్స్ ఈ ట్రైన్ అనేది సింగిల్ బీమ్ ఆర్ రైల్కి వీల్స్ హెల్ప్తో సస్పెండ్ ఆర్ అటాచ్ అయ్యి మూవ్ అవుతుంది. రబ్బర్ వీల్స్ని యూజ్ చేయడం వల్ల ఐరన్ వీల్స్తో పోలిస్తే నాయిస్ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది. ఈ మోనో రైల్స్ అనేవి ఎలక్ట్రికల్ మోటార్స్తో వర్క్ చేస్తాయి. హౌవెవర్ డీజిల్ ఇంజిన్తో వర్క్ చేసేవి కూడా ఉన్నాయి. అయితే ఎలక్ట్రికల్ మోనో రైల్స్కి సప్లై కోసం మెయిన్ బీమ్తో పాటు డబుల్ థర్డ్ రైల్ని యూజ్ చేస్తారు. ఈ థర్డ్ రైల్ నుంచి కాంటాక్ట్ షూస్ ద్వారా ట్రైన్కి కావాల్సిన పవర్ని అందిస్తారు. బుల్లెట్ ట్రైన్. ఈ టైప్ ఆఫ్ ట్రైన్స్ అనేవి వీటి యొక్క బెస్ట్ ఏరోనాటికల్ డిజైన్ వల్ల 320 km/h స్పీడ్ని అచీవ్ చేయగలవు. ఈ ట్రైన్స్కి డెడికేటెడ్ ట్రాక్స్ని స్పెషల్గా డిజైన్ చేస్తారు అండ్ లార్జ్ రేడియస్ టర్నింగ్స్ ఉంటాయి. మ్యాగ్లెవ్ ట్రైన్స్. మ్యాగ్లెవ్ అంటే మ్యాగ్నెటిక్ లెవిటేషన్, విచ్ మీన్స్ ట్రైన్ ట్రాక్పై లివియేట్ అయ్యి ఉంటుంది. ఈ మ్యాగ్లెవ్ ట్రైన్ సిస్టంలో 2 సెట్ ఆఫ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి. 1 to repel and push the train to up and lift, 1 to make the levitated train to move. సో ఈ విధంగా ట్రైన్ అనేది గాలిలో తేలుతూ గంటకి 600 km స్పీడ్ని అచీవ్ చేయగలదు. ట్రైన్ గాలిలో తేలుతూ ఉండడం వలన ట్రాక్కి ట్రైన్కి ఉండాల్సిన ఫ్రిక్షన్ అనేది ఉండదు. అండ్ నార్మల్ కన్వెన్షన్ ట్రైన్స్లో ఉండే వీల్స్ సిస్టమ్ అండ్ మోటార్ని యూజ్ చేయకపోవడం వల్ల ఈ ట్రైన్స్ చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేస్తాయి అండ్ చాలా తక్కువ టైంలో ఎక్కువ డిస్టెన్స్ని ట్రావెల్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ మా ఈ వీడియోస్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ నొక్కితే మా ఛానల్లో పెట్టే అన్ని వీడియోస్ తాలూకా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు చేరుతాయి. అండ్ థ్యాంక్ యూ.